హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నేనైతే శ్రావణ మాసం క్లీనింగ్ అనేసి స్టార్ట్ చేశాను. వీడియోస్ కూడా ఎత్తాను. కాకపోతే వాటిని ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం లేదనమాట. ఇంతకుముందు అంటే హౌస్ వైఫ్‌ని కాబట్టి ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంట్లో పని చూసుకోవడమా, నా పని నేను చేసుకోవడమా ఏదో అలాగా గడిచిపోయేది. ఇప్పుడైతే అలా కాదు కదండీ. ఒక దానికి మనమైతే 100% న్యాయం చేయాలి కదా! అందులోనే ఇంకా మన బిజినెస్ అదే కాబట్టి దాంట్లోనే ఒక రూపాయి వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి ఎక్కడెక్కడ మనం ఎంత మటుకు చేయగలుగుతామా? దానిలో ఉండే లోపాలేంటి? ఎలా మెయింటైన్ చేయాలి? ఇంక దాని మీదనే ఫుల్లు కాన్సంట్రేషన్ అనేది పెట్టాననమాట. మనం 10 మందికి కడుపు నింపుతున్నాము అంటే అందులో మంచిగా ఉండాలి. వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు పెడుతున్నారు అంటే మంచిగానే ఉండాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు కదండీ! ఇప్పుడు మనం కూడా ఒక రెస్టారెంట్‌కెళ్ళాము అనుకోండి. అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మంచిగా, తృప్తిగా, హ్యాపీగా తినేసొస్తే అదొక సాటిస్ఫాక్షను. అలాగా అందరూ అలానే ఆలోచన చేస్తారు కదా! సో, అందుకనేసి వచ్చిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి లోపాలు లేకోకుండా నా వంతు నేనైతే ప్రతీదీ గమనించుకుంటూ హైజీనిక్‌గా చేస్తున్నారా లేదా అనేసి మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా చెప్పి చేపిచ్చుకుంటూ ఇలా చేయాలి, అలా చేయాలి. వచ్చిన కస్టమర్‌లు మనము ఆహ్, ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు మంచిగా రావాలి. మంచిగా వచ్చి కడుపు నిండా తృప్తిగా తినేసి వెళ్ళాలి. వాళ్ళకు ఎన్నో టెన్షన్స్ ఇవి అవి ఉంటాయి. ఫ్యామిలీతో సరదాగా అలా బయటకొచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన లేకోకుండా ఫ్యామిలీ టైమ్ అనేది కేటాయిస్తూ మంచిగా ఫుడ్ అనేది ఆస్వాదిస్తూ తింటూ కడుపు నిండా తినిపోతూ తిన్న తర్వాత వాళ్ళు కూడా మంచిగా ఉంది అని కాంప్లిమెంట్ ఇస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండీ! నాకు గూడా సేమ్ అనమాట. అలాగే పెట్టుకోవాలి అనేసి నేను ఒకరి మీద ఆధారపడకుండా నా శక్తి కొద్దీ నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎంతవరకు చూసుకోగలుగుతాను అనేసి దాని మీదనే కాన్సంట్రేషన్ అనేది పెట్టాననమాట. నాకెందుకో అనండి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత నా పని ఇదే అని గిర్రగీసుకొనైతే ఉండనండి. ప్రతి దాంతో ఇన్వాల్వ్ అవుతాను. అది మనది అనుకుంటా కాబట్టి ప్రతిదీ ఏ చిన్న తప్పు జరగకోకుండా వచ్చిన వాళ్ళు ఏ చిన్న కంప్లెయింట్ ఇయ్యకోకుండా మంచిగానే చూసుకోవాలి. ఎటువంటి కల్తీ కానీ, ఎటువంటివి ఏమీ లేకోకోకుండా 100% దాని మీదనే కాన్సంట్రేషన్ పెట్టి కష్టపడుతూనే ఉంటాననమాట. సో, అందుకనేసి నేను పెద్దగా ఇంటికాడైతే ఉండనండి. ఎందుకంటే మా పిల్లలు హాస్టల్‌లో ఉంటారు కాబట్టి, నా ఇంట్లో పని నేను చేసుకోవడమా టకటక రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడుండే పనులు చూసుకోవడమా అనేసి అలాగా గడిచిపోతూ ఉంటది కాబట్టి, వీడియోలు తీసుకునేంత టైము ఉండదు. నాకు తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి, యూట్యూబ్ వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకు ఇంత కష్టపడడము? ఎందుకంటే యూట్యూబ్‌లో సక్సెస్ కావడం అంత ఈజీ అయిన పని కాదండి. ఎందుకంటే కష్టపడి ఈ కష్టపడి పని జేసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ అంత కష్టపడితేనే గూడా అంత కష్టపడి వీడియోస్ పెట్టినా గూడా రీచ్ ఉండదనమాట. అదేందో ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఎలాగా అంటే ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదండీ! అన్ని పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి అన్నీ వాళ్ళే చేసుకొని, వీళ్ళు జస్ట్ ఊరికే మంచిగా సింపుల్‌గా రెడీ అయ్యామా, మేకప్‌లేసుకున్నామా, పలానా డ్రెస్సు శారీ వేసుకున్నామా, జ్యువెల్లరీ వేసుకున్నామా, శారీ ఇక్కడ కొన్నాము, జ్యువెల్లరీ ఇక్కడ కొన్నాము. ఇది, అది ఈ ప్రమోషన్స్ అంటే ఇవి అంటే, అవి అంటే అలాంటి వాళ్ళకే ఇష్టపడతారు. వాళ్ళకే వ్యూస్ ఒస్తాయి, లైకులొస్తాయి. ఇప్పుడు మన వాళ్ళైనా కూడా మనకు తెలిసిన వాళ్ళైనా కూడా మనం ఇంత కష్టపడి చేస్తుంటే, అరే! వాళ్ళంత కష్టపడి చేస్తున్నారు. మన వంతు మనము పోయేదేముంది ఒక 10 నిమిషాలు కూర్చొని చూడడమా, లేదంటే వినడమా, ఆ వీడియో ఆన్‌లో పెట్టుకొనుందాము అనేది అస్సలనుకోరు. చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు మంచిగా మేకప్‌లేసి శారీలు ఇక్కడ కొన్నాము, జ్యువెల్లరీ ఇక్కడ కొన్నాము. మీరు గూడా కొనండి అనేసి చెప్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు లైకుల మీద లైకులు కొడతానే ఉంటారనమాట. అందుకే యూట్యూబ్ వీడియోస్ తీయాలనే ఇంట్రెస్టే పోయిందనమాట. ఇంత కష్టపడి ఒక వీడియో ఎత్తాలన్నా, తీయాలన్నా దాని వెనక ఎడిటింగ్ చేయాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా దాని వెనక ఎంత కష్టం ఉంటదో కదా! ప్రతి ఒక్క యూట్యూబ్‌లో సక్సెస్ కాని వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇలాగే ఉంటుంది. ఎందుకబ్బా ఇంత కష్టపడి పని చేస్తున్నా గూడా మంచిగా వ్యూస్ రావు. వాళ్ళకేమో అలా వస్తాయండి. ప్రతి ఒక్కరు నాకు తెలిసినంత వరకు 100కు 90% మంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సక్సెస్ రాదండి. ఇలాంటోళ్ళకు ఉన్నేది ఉన్నట్టు మంచిగానే ఏం రెడీ కాకుండా ఉన్నేది ఉన్నట్టు ఇంట్లో పనులు చేసుకుంటా నార్మల్ పీపుల్‌లాగా మధ్య తరగతి వాళ్ళలాగా చేసుకుంటూ ఉండే వాళ్ళకి అస్సలు వ్యూసే రావనమాట. ఇంక అది ఎందుకనో ఏమో నాకు గూడా తెలియదు. ఏదైతేనేంలెండి ఇప్పుడు శ్రావణ మాసం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. బేసిక్‌గా నేనైతే దసరా టైంలో స్టార్ట్ చేసుకుంటాను. ఆ టయానికి సిట్యుయేషన్ ఎలాగుంటుందో ఏమోలే అనేసి నేనైతే ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా మన ఆడవాళ్ళకి ఎంతో స్పెషల్ కదండీ! ఇంక పూజలు చేసుకుంటాము. లక్ష్మీదేవిని
మన ఇంట్లో నీట్‌గా ఉంటేనే కదా వచ్చి మన ఇంట్లో అయినా ఉంటుంది కదండీ! సో, అందుకనేసి ఈ శ్రావణ మాసం అయితే మంచిగా పూజ చేసుకుంటాం కదా! అనేసి ఇంక ఈసారైతే శ్రావణ మాసంలోనే డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే కిచెను మనకు మంచిగా ఉందనుకోండి, ఇంకా మిగతాదంతా పెద్ద టైం అయితే పట్టదండి. ఇక్కడనే చాలా అంటే టైం అవుతుంది. ముందు కిచెన్ అయిపోతే మిగతా పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయి కాబట్టి, ఏదైనా సరే కష్టం అనుకునేది ముందు స్టార్ట్ చేయాలి. దాని పని అవి చేసుకోవాలి. సో, చాలామంది ఈజీగా ఉండేది సెలెక్ట్ చేసుకుంటాము. ఈజీగా ఉండే సెలెక్ట్ ముందు చేసుకుంటే దాన్ని తొందరగా చేసుకుని తర్వాత కష్టం ఉండేదానిని లాస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, మనకింకా కష్టంగా అనిపిస్తుంది. అందుకనేసి ఏదైనా సరే కష్టంగా ఉన్నదానిని ముందు మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇష్టంగా చేసుకొని ముందు అయిపోజేసుకుంటే తర్వాతది ఇష్టపడేది మనకు టైం అనేది పెద్దగా పట్టదు. సో, ఇక్కడొచ్చేసి నేను ఇంక మన క్లీనింగ్ విషయానికొస్తే ఇక్కడ చాలా మందికి ఉపయోగపడుతుంది. మోటివేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఇలా స్టార్ట్ చేస్తారనే ఉద్దేశ్యంతో నేను చేసిన పనిని మీకు కూడా చూపిస్తున్నానండి. నేను కూడా చాలా టైమే ఒక్కొక్కసారి చానా లో సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ వీడియోసు చూస్తూ ఉంటాను కదా! అలాంటి వాటిని చూసినప్పుడు నాకు గూడా తెలియని ఎనర్జీ అనేది వస్తుంది. సో, నా వీడియోని చూసి గూడా ఎంతో అంతో మందిని మారుతారు. అంటే ఇలా చేసుకుంటాము అనే ఫీల్ వస్తుంది కదా! సో, అందుకనేసి వీడియోలైతే పెడుతూ ఉన్నాను. ఈసారి ఎందుకో నా బ్యాడ్ లక్ అండి. అస్సలకి ఎంత కష్టపడి చేస్తున్నా కూడా వ్యూస్ రాలేదు. వ్యూస్ రాకపోవడం అటు పోనిచ్చి ఛానల్ అనేది అసలుకు ముందుకే వెళ్ళడం లేదనమాట. సబ్‌స్క్రైబర్స్ పెరగడం లేదు, వ్యూస్ పెరగడం లేదు. నాకైతే దీనివల్ల చిరాకొస్తుంది నిజంగానే. ఇంత కష్టపడి చేయడం వలన ఏంటి ఉపయోగము? ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు కనీసం అంటే ఆడవాళ్ళే చూసేటట్టుగా లేరు. సో, ఎందుకు ఇంత కష్టపడడం అనేసి అనిపిస్తూ ఉంటుంది. మనకంటూ ఒక ప్రొఫెషనల్ ఉంది గదా! దాని మీదనే డిపెండ్ అయిపోయి, దాని మీదనే కష్టపడుతూ మనం సంపాదించుకోవడం మేలేమో! ఇలాంటి వాటిని ఈ సోషల్ మీడియాలో మనం చేసేది మన లైఫ్ స్టైల్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టి దీని వలన మనకేం యూజ్ ఉండదు కదా! అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఏం చేద్దాం యూట్యూబోడు ఈ టైంలో యూట్యూబ్ ఆల్గారిథము వాళ్ళైతే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గూడా మార్చారండి. ఈ మధ్య కాలంలో కొంచెం మానిటైజేషన్ కావాలంటే చాలా ఇంకా పెద్ద టాస్కే అని చెప్పాలి. ఎందుకంటే అవర్స్ అనేది పెంచారు. చాలా కష్టమేనండి. ఈ 6 మంత్స్‌లో కూడా ఆహ్, ఆహ్, చేసుకుంటే చేసుకున్నట్టు ఇంక లేదంటే ఇంకా నేను గూడా ఎంతవరకు వీడియోస్ తీయగలుగుతానో, పెట్టగలుగుతానో నాకే తెలియదనమాట. నాకింక విసుగొచ్చేసిందనుకోండి. ఇంక మానేద్దాము అనుకుంటున్నాను. ఎందుకో తెలీదు. దీని వలన ఏం యూజ్ లేనప్పుడు. కాకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు కదా! మీ వీడియో చూస్తూ ఉంటాము. బాగా చేస్తూ ఉంటావు. నాకు బాగా నచ్చుతాయని. ఈ మధ్య కాలంలో రీసెంట్‌గానే బయటికెళ్ళినప్పుడు కూడా ఒక ఆవిడ చెప్పితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి వాళ్ళు కలిసినప్పుడు, చూసినప్పుడు మీరు ఇలా చేస్తారు కదా! అలా చేస్తారు కదా! అని మన దగ్గరికొచ్చి చెప్పినప్పుడు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదా! అలాంటి వాళ్ళ కోసమైనా చేద్దాము. పోయ్యేదేముంది ఎలాగో నేను చేసే పని చేస్తున్నాను. నాకు ఎవరి హెల్ప్ లేకపోయినా ట్రైపాడ్ అనేది పెట్టుకొని నా వంతు నేను వీడియోలు తీసుకుంటుంటాను. నాకు కుదిరిన టైంలోనే పెడదాము. డబ్బుల కోసం కాకుండా నా వీడియో వల్ల కొంతమంది మారి వాళ్ళు వాళ్ళన్నా తెలుసుకుంటారు కదా! అనే ఉద్దేశ్యంతో అయితే ఇంకా నేను పెడుతూ ఉన్నాను. ఇంకా పైన మీరు చూసారు కదండీ! ఒక పని స్టార్ట్ చేశామంటే ఒకదాన్ని బట్టి ఇంక అన్నీ చేయాల్సిందొస్తుంది కదా! ఈ పని చేసే టైంలో పని మీద శ్రద్ధ తప్ప మనం కింద పడతామా, మీద పడతామా, ఎక్కి దిగడంలో అనే టెన్షన్ ఉండదు కదా! నాకైతే ఆ పైనుండే అట్టబండలైతే అస్సలకి అందలేదు. స్టాండ్ వేసుకున్న సరే కాళ్ళు ఎత్తి ఎత్తి రుద్దుతూ ఉన్నాను. అలా ఉంటది మన ఆడవాళ్ళు. ఎందులోనూ తక్కువైతే ఏం కాదండి. కాకపోతే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదనమాట. చాలామందే అందరికీ వచ్చిన పనులే కాకపోతే ఒక స్టేజొచ్చిన తర్వాత అన్నీ కూడా వదిలేస్తారనమాట. నాకేంలే డబ్బులుండయి కదా! డబ్బులిస్తే వాళ్ళే చేస్తారు కదా! అనేట్టు కొంతమంది ఉంటారులెండి. ఇప్పుడు మనకు చదువు వస్తుంది. మన చదువు మనకు ఉపయోగపడకపోయినా మన పిల్లలకు ఉపయోగపడుతది కదా! అనేసి మనం పుట్టించుకున్న మన పిల్లలు మన మాట వినకుంటే ఎలాగండి? మన మాట వినరులే అనేసి ట్యూషన్‌లోకి పంపియడము. మనం చదువుకున్న చదువు మనకెట్లా ఉపయోగపడలేదు. హ్మ్. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏమనేవారు? "నువ్వేం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు." కా అంటే అసలు ఆడపిల్లను పెద్దగా చదివిచ్చేవాళ్ళే కాదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసి అత్తగారింట్లకి పంపిస్తాం కదా! మిమ్మల్ని చదివియడం వలన మాకేం యూజు అన్నట్టు వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది లేక చదివియచ్చు. కొంతమందికి వసతులు లేకనో, కొంతమందికి డబ్బులు లేకనో అలా అంటారు. కాకపోతే
ఇంకా గవర్నమెంట్ స్కూలుంటాయి కాబట్టి ఒక 10వ తరగతి వరకు చదువుకునే. నీ చదువు పిల్లోళ్ళకు ఏబీసీలు నేర్పించుకునేంత వరకు వస్తే చాలులేమ్మా అన్నట్టు ఒక డైలాగ్ అనేది చెప్తూ ఉంటారు కదా! కాకపోతే కాలం మారే కొద్దీ ఆడపిల్లలు మంచి మంచిగా చదివిస్తున్నారని ఈ ఒక్క విషయంలో అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా మారింది. చాలా మారినారు మనుషులు కూడా మంచి మంచిగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆడపిల్లోళ్ళు కూడా ఎందులో తక్కువ కాదనేసి మంచిగానే చదివిస్తున్నారు. ఐ యామ్ హ్యాపీ ఆ విషయానికైతే. కాకపోతే అంత ఫీజులు కట్టి చదివిచ్చిన చదువుకి ఏం వాల్యూ ఉంటుందండి? వాళ్ళ చదువు వాళ్ళకే ఉపయోగపడనప్పుడు కనీసం మన పిల్లలకన్నా చెప్పుకుందాం అనే కామన్ సెన్స్ అన్నా ఉంటుందా? ఆహా! అస్సలుగుండదు. ఏమన్నంటే వాళ్ళ కారణాల వల్ల. ఒక పని చెయ్యాలి అంటే మనము ఒక పని కష్టపడాలి. తర్వాత ప్రతిఫలం దేవునికి ఆశించాలి. అంతేకాని మనకే రీజన్స్ ఒక పనిని తప్పించుకునేదానికి మనకు రీజన్స్ 100 ఉంటాయండి. అది మనల్ని మనం సమర్థించుకోవడం అవుతుంది. మన పిల్లలు మన మాట వినుకోకుంటే ఎవరికో ఎట్లా వింటారు చెప్పండి? సో, నాకనిపిచ్చిందయితే చెప్పానండి. ఎందుకంటే మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనల్ని చదివిచ్చింటారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చదివిచ్చింటారు. అలాంటిది అప్పుడు డబ్బులు ఖర్చే ఇప్పుడు మన చదువు మన పిల్లోల కన్నా చెప్పుకోకుండా మన పిల్లోలను గూడా వేరే వాళ్ళ మీద పెట్టి డబ్బులు కట్టేస్తే అప్పుడు మనకు డబ్బులు ఖర్చే కదండీ! అయినా మార్పు అనేది ఒకరు చెప్తే రాదండి. వాళ్ళకై వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సరే, సరే గాని ఈ సుత్తంతా మాకెందుకు జెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఆల్రెడీ ఈ సుత్తంతా తనతో గూడా చెప్పానన్నమాట. ఎందుకంటే అలా చెప్పడము కళ్ళ ముందర జరిగేదండి. ఎందుకంటే తను చదువుకునింది. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఏం కాదు. ఎందుకంటే జస్టు నర్సరీ, ఎల్‌కేజీ, సెకండ్ క్లాసు అలా ఉంటది. అంత చిన్న పిల్లోళ్ళకు ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళైనా కూడా చెప్పుకోవచ్చనమాట. అంత చిన్న పిల్లలని ఎందుకు వదిలిపెట్టేసేయాలి, డబ్బులు ఎందుకు అన్నట్టు నా మైండ్ సెట్‌తో నేను చెప్పాననమాట. తనకు అర్థమయ్యేటట్టే చెప్పాను. ఎందుకంటే తనైనా నేను చెప్పిన దానిని సీరియస్‌గా అయితే తీసుకోవద్దు కదండీ! అందులో నాకేం ఒరిగేదేముండదు. ఎందుకంటే తనకలా చెప్పడం వలన అంటే చిన్నప్పుడు మా అజయ్ ఒక డైలాగ్ చెప్తూ ఉంటుంది. చెప్పేవారు లేక చెడిపోయారు అనేసి ఒక మాటైతే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా చెప్తేనే అది మంచి గాని, చెడు గాని వాళ్ళంతట వాళ్ళకి తెలియనప్పుడు ఒకరు చెప్పడం వల్ల తెలుసుకుంటారు గదనే ఉద్దేశ్యంతో నేను ఏదైనా సరే వాళ్ళ రిలేషన్ కాకపోయినా నేను చెప్పేది చెప్తాననమాట. వినడం, వినకపోవడం తర్వాత విషయము. అందుకనేసి చెప్తున్నాను అనేసి నేను చెప్పాను. తను ట్యూషన్‌కి పంపించినా నాకేం యూజ్ ఉండదు. పంపియకపోయినా యూజ్ ఉండదు. ఏమంటే నేను చెప్పిన మాటలు తనను మారుస్తే తనకే డబ్బులు సేవ్ అవుతుంది. అంతేగాని నాకు ఒక రూపాయి వచ్చేదేమి ఉండదు కదండీ! సో, ఇలాంటి విషయాల్లో నేనైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. చెడ్డ అవుతూ ఉంటాను. అయినా తప్పేం లేదులెండి. చెప్పడం నా వంతు కాబట్టి నేను చెప్పేస్తాననమాట. వినడం, వినకపోవడం తర్వాత విషయము. సో, తను కూడా సీరియస్‌గా ఏం తీసుకోలేదులేండి. అందుకనేసి ఏదైనా సరే మన మనసులో పెట్టుకోవద్దనమాట. అది చెడ్డ అయితంలే అనేసి అనొద్దు. అది చెడు అయినప్పుడు చెప్పేచేయాలండి. అది నాకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటు వల్లనే నేను అన్నీ నెత్తికి కరిపించుకొని అందరితో చెడ్డ అవుతూ ఉంటాను. అయినా పర్వాలేదు మంచి, చెడు అన్నీ పైన ఉండే దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి నేను అయన్నీ ఏం పట్టించుకోను. నా వల్ల ఒకరు మారినారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకున్నారంటే నాకు అది ఒక హ్యాపీ కదండీ! సో, మీరు చెప్పండి. నేను చెప్పినంత ఏమన్నా తప్పు ఉందా? లేదా? అనేది కూడా చెప్పండి. ఇంక ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 భాగం అయితే పెట్టేస్తానండి. ప్లీజ్ ఈ వీడియోని చూసి వెళ్ళకోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికైతే షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా ఇంగ క్లీన్ చేసేస్తున్నాను. ఇంగ ఆ స్టాండ్‌తో పని ఉండదు కదా! ఇంక దాన్ని ఎత్తి పెట్టేద్దాము అనేసి. ఇంకా ఉండాయి వీడియోస్ కమింగ్ సూన్. బాయ్ గాయ్స్.